చెప్పే నమస్కారం చెప్పండి. వీళ్ళంతా ఎవరు అంతా ఎవరు అంటున్నా ఇవాళ కూడా వస్తారా? ఆఫీస్ నాకు పరిచయం ఉన్నాడు ఇప్పుడు ట్రాఫిక్ లో చేస్తున్నారా? ఇప్పుడు ఏంటి సిఐ ప్రమోషన్ వచ్చిందిగా ఇంకా లేదా? ఎస్ఐ అడుగుతున్నారా? నాయి బ్రాహ్మణ్ నమస్కారం. ఎలా ఉంది బిజినెస్? ఓకే. అమ్మఒడి వచ్చిందా? వచ్చిందిగా ఇందులో పిల్లలకు అమ్మఒడి వచ్చింది. రహమతుల్లా బై 3 సార్లు వచ్చిందా? 3 సార్లు వచ్చినట్టు ఉంది కదా. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఓకే మా నా కళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే. ఇదే ఇక్కడ ఇస్త్రీ అంతానమ్మా? ముగ్గురు అబ్బాయి వ్యాపారం. ఒక అబ్బాయి లాయర్, ఒక అబ్బాయి కానిస్టేబుల్, ఒక అబ్బాయి ఏమో ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి అందు గురించి మీకు పథకాలు గవర్నమెంట్ నుంచి రావు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా పిల్లలు. సరే అమ్మా. నమస్తే. నమస్తే. మీ ఇష్యూ నా దృష్టిలో ఉంది.
అమ్మ నమస్కారం అమ్మా. నమస్తే దేవుడమ్మ సీతా దేవుడమ్మ కదమ్మా. 18,000 2 ట్రిప్లు వచ్చింది. పెన్షన్ బాగానే వస్తుందా? 3,000 వస్తుందా? రైతు భరోసా కూడా ఉంది. భూమి ఎక్కడ? అనకాపల్లి. మరి 6 ఎకరానికి 40,000 వస్తుంది 3 ఏళ్ళలో. మళ్ళీ కాదు, ఇంకా 2 ఏళ్ళు ఎంత వస్తుంది? ఇంకా 30,000 వస్తుంది. ఎంపీ గారు వచ్చాను దగ్గరికి. అమ్మ పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా. ఎవరు ఇస్తున్నారు పెన్షన్? మా బాబాయ్ దగ్గరుండి వారంట్లు తెప్పిస్తున్నారు. జగన్ గారు ఇస్తున్నారు. జగన్ గారు ఇస్తున్నారు. జగన్ గారా? బాబాయ్ ఇప్పిస్తున్నాడా? వెరీ గుడ్ అమ్మా. సరే జగన్ గారు అక్కడ ఇస్తే మా బాబాయ్ గారు సరే. ఎవరు కోటేశ్వర ఎవరు లేవనుకోండి మీ అందరూ. పర్వాలేదు. అమ్మ చేయూత ఎప్పటి నుంచి వస్తుంది? మొన్నసారి వచ్చిందా? మొన్నసారి ఎందుకు రాలేదు? కరెంటా? మరి ఎందుకని? మీ వాలంటీర్ ఎవరు? ఆగవయ్య బాబు, నేను మాట్లాడతాను లేవయ్య. 18,000 ఒకసారి వచ్చిందంటే ఏంటి చేయూత? మరి ఏంటి, ఏం చేసినావు? సెకండ్ టైం పడిందా? పడాలా? పడుతుంది కదా, ప్రాసెస్లో ఉంది, వస్తుందటమ్మా. 3వసారి కూడా వచ్చే నెల. మరి ఇప్పుడు 3వసారి నమోదయ్యిందా? మొన్న వేలిముద్ర వేయించుకున్నారా? ఓకే. 2 సార్లు ఒకసారి వచ్చేస్తుంది. సత్యవేణి గారు మరి చేయించుకోవాలి కదా. మరి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే మరి మీరు టైం చేయించుకోవాలి కదా. ఒకసారి వస్తుంది 37,000 వస్తుంది. జాగ్రత్తగా వాడుకోండి. సరే సత్యవేణిగా. సరే నేను వచ్చానని చెప్పమ్మా. భరత్ వచ్చారని చెప్పండి. అమ్మకి చెప్పు నేను వచ్చానని చెప్పు. పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది కదా నీకు. ఎన్నిసార్లు వచ్చింది అమ్మఒడి? 3 సార్లు వచ్చిందా? 2 సార్లు? ఎన్నిసార్లు? ఇగో మళ్ళీ హోంవర్క్ చేయలేదు. అమ్మఒడి 2 సార్లు రాశారు. సేలం రమణ గారు మొన్న కలిసామమ్మా. మొన్న అప్పుడు తీసుకున్నారా? వాహన్ మిత్ర కూడా పడుతుందిగా. సంతోషమేనా? 10,000 కూడా వచ్చింది 2 సార్లు. రెహానా బేగం గారు అమ్మ నమస్తే అమ్మా. అమ్మ పెన్షన్ వస్తుంది, సంతోషమేగా. అమ్మఒడి వస్తుందమ్మా, పెన్షన్ వస్తుంది. బీమా ఎవరు? హస్బెండా? బీమా కూడా వచ్చిందిగా. శ్యామ్లా గారు అమ్మ మీకు ఏమి ఓన్లీ డ్వాక్రా రుణమాఫీ ఒకటే అయింది, మిగతా కావాలా? ఎంప్లాయా? బాగానే ఉన్నారుగా, సంతోషం. ఆటోనా? అందు గురించి వాహన్ మిత్ర. మరి లాయర్ అయ్యుండి కూడా ఆటో తోలుతున్నారా? ప్రాక్టీస్ చేయట్లే? మరి ప్రాక్టీస్ కాదమ్మా, ప్రాక్టీస్ చేస్తే లా నేస్తం కూడా వస్తుందేమోగా. థ్యాంక్ యూ. అవును, లాస్ట్ టైం చూపించావు కదా. ఏం చేయాలి దీనికి? కొద్దిగా ఈ డోర్లు గిర్లు పోయినాయండి. దీనికి గవర్నమెంట్ మొన్న హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దేవదేశాఖ అనమాట స్కూల్ ఇది. అవును, హ్యాండ్ ఓవర్ చేసుకుందా? హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అది చెప్పు, చేయించేస్తాను. సరే వచ్చేసి హ్యాండ్ ఓవర్ అయిందా లేదా? అయింది సార్. నమ్మా సార్. ఇప్పుడు మొత్తం హితకారిని చేయించాం కదా, అలాగే ఇది కూడా చేయించాడు. నమస్తే అమ్మా. నమస్తే. డ్వాక్రా రుణమాఫీ ఒకటేనా? గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే ఎట్లా? మిగతా పథకాలు వస్తున్నాయా? ఈశ్వరి గారా? మిగతా ఏం రావట్లేదమ్మా? ఎందుకండి? ఇల్లు వచ్చిందండి మీకు? ఓన్ హౌస్. హౌస్ పెద్దదాని మీద. ఓకేమ్మా, సంతోషమేనా? చదువుతున్నారా మీరు? స్కూల్కి వెళ్తున్నారా? ఏం చదువుతున్నావు?
చీఫ్ సార్ అమ్మాయిని కొట్టిందండి, జైల్లో వేయించమంటుంది సార్ అమ్మాయి. అక్కడ 30,000 ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ సార్. రిజిస్ట్రేషన్ కాలేదా? అవ్వలేదు, బాగా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఇదంతా గవర్నమెంట్ స్టేట్ అంతా అవ్వాలమ్మా, రాష్ట్రం అంతా అయితే కానీ మీది అవ్వదు. రాష్ట్రం అంతా ఒకసారి అవ్వాలి. అలా అని మిమ్మల్ని ఎవరో ఖాళీ చేయమని చెప్పరు. ఓకేనా? సరే రైట్. నేను ఉంటుండగా అవ్వదు, అలానే ఉంటారు. ఓకేనా? ఇదా తాజ్ బిర్యానీయా? మరి చెప్పలేదా వీళ్ళకి? నేను అభివల్ల చెప్పాను, నేను చెప్పిస్తాను. వాళ్ళ ఓనర్ని రమ్మని చెప్పు, నేను రమ్మన్నాను చెప్పు. వాళ్ళ ఓనర్ని రమ్మని చెప్పు. వీళ్ళకి ఇంటికాడ అమ్మఒడ్డాడు అమ్ముతున్నాడు మెకానికల్లో. ఎలా ఉంది షాపు? ఇక్కడ దీనికి సంబంధించి ఏమన్నా ఇస్తున్నారా? దీనికి సంబంధించి ఏమన్నా పథకాలు ఏమన్నా ఉన్నాయా మీకు? మెకానిక్ అపరారా? అంటే దీనికి ఏమన్నా సంబంధించి లోన్ అయ్యి ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారు? ముద్ర లోన్ అని చెప్పి అవి లాస్ట్ టైం పెట్టుకున్నా సార్, మళ్ళీ నెక్స్ట్ టైం కోటలు ఇప్పిస్తాను. ముద్ర ఎంత వచ్చింది? నెక్స్ట్ టైం కోటలు ఇస్తానన్నా సార్. సార్ అవ్వలేదు. నెక్స్ట్ టైం మామూలు వాహన మిత్ర వస్తుందా? దీని వీళ్ళకి వాహన మిత్ర ఉండదా? ఆటోలకి కారు డ్రైవర్లుగా ఉంటే వస్తుందండి, రాదండి. మెకానిక్ ముద్రా లోన్ పెట్టుకోవచ్చు. ఇదా షాపు? నేను ఎవరు? నేను తెలుసా తెలీదా? కటింగ్ ఎవరు ఇచ్చారు? షాపు మరి వచ్చినప్పుడు కనబడటం తెలీదా? ఆ షాప్ అంతా నేను పోలీస్ స్టేషన్లో ఎస్పీతో మాట్లాడి నీకు షాప్ ఇస్తే నేను ఇలా వస్తుంటే కనీసం అక్కడ ఉంటే ఏం చేస్తావా? హబీబుల్లా చెప్పాడని నీకు ఇప్పించాను ఆ షాపు. ఆ మాత్రం గ్రాటిట్యూడ్ ఉండదేంటి నీకు? ఆ రోజు ఫుల్ కాంపిటీషన్ దానికి. ముగ్గురు వేస్తే టెండర్లు ఇచ్చి ఇప్పించారండి ఫ్రీగా, కాంపిటీషన్ లేకుండా. కాంపిటీషన్ లేకుండా 20,000 అంత రెంట్ అంతే. మీకు అమ్మ నమస్తే అమ్మ. మంగతాయారు గారు అమ్మ, పెన్షన్ వస్తుంది కదా, కాపు నేస్తం వస్తుంది, సంతోషమేనా? జగనన్న బాగా ఇస్తున్నాడా? నేను మరి ఓటేస్తారా? నేను ఎవరు తెలుసా? బాబు ఆ డబ్బోళ్ళని ఎదరికైనా వెళ్ళిపోమని, లేదా ఆపైనా ఆపేయమని. ఓయ్ ఏంటి బాబు? అప్పారావు హైదరాబాదీనా? హైదరాబాదీ బాగున్నావా? ఇరానీలానే ఉంటుందా? ఇలా ఎక్కడికి? ఇదా ఆర్డర్ చెప్పారు ప్యాకేజ్ నెలకింత ప్యాకేజ్ ఎవడేడు? ఏంటేంటి మళ్ళీ చెప్పు. నెలకి ఆర్డర్ చెప్పారు ఎంత నెలకి రెండా? ఎంత చేసి ప్రాబ్లం ఎవరు ఆక్రమించుకున్నారు? ఇప్పటింతా ఆక్రమించారు. అదేంటది? ఎవరిది? మున్సిపాలిటీదా? 20 గజాలు 50 గజాలు వాడతాడు నెలకి. ఆటోమేటిక్
అలాగ తిప్పుతావా? అలా కింద దిగిపోతాం. ఇది ఎవరిది ఇది? ఇది 32వ వార్డు వస్తుంది. ఓకే ఓకే. ఇది 32, అది 33 అండి. ఇది 31. వీళ్ళంతా కడియపు సావరమా? ఏదండి వీళ్ళంతా కడిగిన సోమవారం అండి. పువ్వులలో అందరూ కడియం సావరం పర్మిషన్ ఇచ్చారండి. కింద కూడా పెట్టారు అంతా కడియం సావరం. ఎన్ని కోట్లు? నమస్తే. మనకి ఉన్నాడు కదండి. కాదు, ఈ సందులో తిప్పుతావా నన్ను? చెప్పాడా ఫోన్ ఇలా? ఫోన్ ఇలా నమస్తే అమ్మా. వస్తున్నాయా పథకాలు వస్తున్నాయా? వాలంటీర్లు రమ్మనమ్మా. వీళ్ళకి ఓట్లు ఉండవండి, పథకాలు రావండి. పథకాలు రావా? వీళ్ళు ఇక్కడ వాళ్ళు కదండి, వీళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? कहाँ से आए आप लोग? कहाँ से आए? नमस्ते अम्मा. నమస్కారం. నమస్కారం అమ్మా. ఏ శానిటేషన్ ఏడయా? మీరా శానిటేషన్? శానిటేషన్ ఎలా రమ్మన్నా? ఇగో నువ్వు డబ్బైనా ఆపించు, లేదా వాళ్ళని ఎదరికైనా నిలబడి నేను వెళ్ళబోతున్నాను. ఏ లాగిస్తాడు? ఎందుకని కారణాలు ఏంటి? ఒకసారి ఇలా రా. ఎవరు ఇక్కడ రెండమ్మా, ఈవిడికి లేదా? ఎక్కడమ్మా? ఎవరు వాలంటీర్? ఎవరు వాలంటీర్? ఎవరు? ఏది ఇక్కడ ఏది ఇచ్చేస్తే సరే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అమ్మ వస్తాను, ఒక 5 నిమిషాల్లో వస్తాను, నీ దగ్గరకు వస్తాను. శానిటేషన్ ఎక్కడ ఉన్నాడు? క్లీనింగ్ ఎందుకు అవ్వట్లేదు? మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎవరు వచ్చారు? ఇలా రమ్మను. మీరు నేను వస్తున్నానని చెప్పి మీరు బ్లీచింగ్ చల్లడం కాదమ్మా. క్లీనింగ్ అంటే ప్రాపర్ క్లీనింగ్ చేయాలా? మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శానిటేషన్ ఎవరు వచ్చారు? ఇలా రమ్మను. అమ్మ జ్యోతి గారమ్మా. నమస్తే అమ్మా. పెన్షన్ వస్తుందా? 2500 వస్తుంది కదా, ఇంటికే వస్తుంది కదా పెన్షన్. వచ్చే సంవత్సరం నుంచి 3000 కూడా చేస్తారమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రష్మిత గారా? ఎవరు రష్మిత గారు? ఎవరు? సరే నేను వచ్చానని చెప్పమ్మా, ఇక ఇచ్చేసేయమ్మా. నెక్స్ట్ ఎవరు? ఇటు పక్క వాలంటీర్స్ రామా. వాలంటరీ ఎవరో వాలంటీర్ ఎవరో వీళ్ళు లేరు, ఇక్కడ ఉన్నారు కదా. సరేనమ్మా, ఇంకా మిగతా వాళ్ళకి మరి వీళ్ళంతా ఎవరో బాబు క్లోజ్ అయిపోయినవి. ఇక్కడ ఇక్కడ 4 ఉన్నారు లేరా? మీరు ఇస్తామా లేదా? బాబు శానిటేషన్ ఎవరు ఉన్నారు? ఆవిడ వచ్చింది చూడు ఒకసారి. క్లీనింగ్ ఎందుకు చేయట్లేదు? రామా అమ్మ మీదే కదా ఈవిడేనా? మున్సిపాలిటీ నుంచి ఎందుకు రాలేదు ఇప్పుడు దాకా?
ఆ లోపల ఉన్న ఆవిడ రమ్మనండి ఒకసారి. అమ్మ ఒకసారి మున్సిపాలిటీ నుంచి మీరా? లేదు సార్, నేను జి శ్రీనివాసరెడ్డి గారి కొలీగ్ సార్. నేను ఏ శ్రీనివాస్ రెడ్డి? గుండె శ్రీనివాస్. ఓకే, ఏంటి? ఏం లేదు సార్, నేను 2 days నుంచి వస్తున్నాను అడ్వకేట్. నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. తమరు ఎంత బిజీగా తిరుగుతారు. ఏం లేదు సార్, మా కోడలు ఇప్పుడు తను టెంపరీగా 104లో వర్క్ చేస్తుంది సార్. ఇక్కడికి మనకి పోస్టులు ఇప్పుడు సార్ ఆఫీస్కి రండి, ఇక్కడ అవ్వదు. ఇక్కడ మీరు ఆఫీస్కి వచ్చి కలవండి. అంటే టైం లేదు సార్, అందుకే. మీరు ఇప్పుడే కదా వచ్చారు, ఇప్పుడు వస్తే ఇక్కడ మీకు పని చేసేయాలా నేను? అంటే టైం లేదు. ఏంటండి మీరు రికమెండేషన్కి వచ్చారు, రికమెండేషన్కి వచ్చినప్పుడు కమ్ టు మై ఆఫీస్. ఏంటి మునీషా గారు, అమ్మ పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది 2000. వాలంటీర్ ఇంటికి వస్తున్నారా? ఆల్ హ్యాపీ కదా? నెక్స్ట్ అక్కడ అయిపోయిందా? అచ్చయ్య అమ్మగారు ఎవరు? మీరా? ఒక్కసారి ఆగమ్మా, అన్ని నీతో మాట్లాడతాను, నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. సరస్వతి వచ్చాం మీదనా? ఎవరు? అమ్మ రామలక్ష్మి గారా? అమ్మ 18,000 ఎప్పటి నుంచి మొదలైంది? పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది? వచ్చే నెల 18,000 ఇస్తారు. పెన్షన్ కూడా 2,500 వస్తుంది కదా, సంతోషమేనా? కొండమ్మ పెన్షన్ వస్తుంది కదమ్మా? ఆవిడికి వాలంటీర్ ఎవరు? వాలంటీర్ ఎవరు? వస్తుంది. కాదు, శానిటేషన్ ఎవరు వచ్చారా? రాలేదు ఇంకా? ఫోన్ చేసి ఇమీడియట్ గా రమ్మని చెప్పండి, రాకపోతే మెమో ఇస్తానని చెప్పండి. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి పక్కన? ఇప్పుడు నేను ఇక్కడ గడప గడపకి తిరుగుతున్నాను, ఆ డ్రైన్ ఏంటి ఒకసారి చూడు నువ్వు వెళ్ళి. ఇప్పుడు నేను ఉన్నప్పుడే మీరు క్లీన్ చేయకపోతే నేను లేకపోతే ఏం క్లీన్ చేస్తారా మీరు? ఏంది ప్రాబ్లమ్? ఇక్కడ కనీసం క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదా, ఎందుకు చెయ్యు? ఏం సిల్ట్ తీసేది? ఇప్పుడు ఆమె చెప్తున్నారు కదా. ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం అయితే రాయి అమ్మ. నేను మీ గురించి నేను వకాలత్ తీసుకుని మాట్లాడుతున్నా. ఏంటి ప్రాబ్లం ఏముంది? అదే డ్రైన్ ఫ్లో అవసరం. ఎందుకని? ఇది డౌన్ మెయిన్ డ్రైన్. దీనికి ఏంటి పరిష్కారం? ఏంటి ఎండిసి చూపించాం సార్. ఏంటి పరిష్కారం? ఏంటి? డ్రైన్ కన్స్ట్రక్షన్ అయితే ప్రాబ్లం. కొత్త డ్రైన్ ఇప్పుడు నోట్ చేయమ్మా. అమ్మ ఇలా రామ్మా. ఇప్పుడు ఏదైతే ఈ శానిటేషన్ దగ్గర నుంచి తీసుకొని వాటము కిందకు ఉందంట, ఆ మెయిన్ డ్రైన్ కలవడానికి లేదు, దానికి ఏం పరిష్కారం చేస్తారు అనేది ఒకసారి ఎస్టిమేషన్ చేయించేసి కంప్లీట్ చేయించండి అమ్మ. ఒకటి బాబు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే పెన్షన్ ఎట్లా వస్తుంది చెప్పండి? అవునండి, అది కరెక్టే. మరి మా బాబులు మమ్మల్ని చూడటం లేదు కదండి. మీరు ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కరిదాన్నేనండి. హస్బెండ్ లేరండి, ఆయన పోయారు ఎప్పుడో. అవును, మరి అప్పుడు మీరు ఏం చేయాలి? రేషన్ కార్డు సెపరేట్ చేయించుకోవాలి. ఎక్కడ చేయించారు? ఇప్పుడు చేయించుకుని ఇప్పుడు మీరు పెట్టాలా? ఉందండి, కొత్త కార్డు చేయించుకున్నానండి. ఇప్పుడు చేయించుకున్న తర్వాత పెట్టాలి. పెట్టామండి అక్కడ ఫంక్షన్. అక్కడ చేయించారా? పేరు ఏం పేరు? పన్ను కాదు, అక్కడ సచివాలయంలో కూర్చుంటారు కదండి, లావుగా ఉంటారు. ఆవిడ పేరు ఏం పేరు? సరే, ఎవరైనా కానీ ఆవిడ గారి దగ్గరికి వెళ్తే మేము చెయ్యము, మీకు ఎప్పుడో తీసేశారు అని క్లియర్ గా. మీరేనా? రండి. అవునమ్మా, ఇప్పుడు రేషన్ సెపరేట్ చేయించుకున్నారు. అవును, కొడుకు ఈవిడతో పాటు ఉండట్లేదు కదా, కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండట్లా. ఇప్పుడు కొడుకు తర్వాత డివైడ్ అయిపోయి కొత్త రేషన్ కార్డు అయితే ఇప్పుడు వచ్చి పెట్టగలిగాం. సార్ ఆగమ్మా, మీదే అంటున్నాను, పని అవ్వాలా వద్దా? పెట్టగలిగాం, కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కానీ పిఎస్ఎస్ సర్వేలో కానీ గవర్నమెంట్ విత్ ఎంప్లాయీతోనే ఫ్యామిలీ ఉంటుంది సార్. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. అక్కడ పిఎస్ఎస్ లో మార్చడానికి మనకి లేదు సార్. అలాగని మనం వేరేగా పెట్టడుంటే ఆల్రెడీ ఫ్యామిలీని గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి చూపించేస్తాం. అవును, దీన్ని ఎట్లా చేయాలా? జిఎస్డబ్ల్యూ లో చేంజ్ చేయాలి సార్. పైకి ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు సాధికారత సర్వేలో చేయించాలి, క్యాన్సిల్ చేయించాలి. సార్ మీరైతే అప్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు కదా, సెపరేట్ గా ఉన్నాం. అవును అమ్మ, ఇట్లాగా మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సాధికారత సర్వే జరుగుతుంది.
జరిగినప్పుడు ఇవన్నీ సపరేట్ చేస్తారు. ఇప్పుడంటే ఒక స్టెప్ మనం ముందరికి వెళ్ళాం. ఇప్పుడు ఆ కొడుకు చూడట్లేదు, కొడుకుతో సంబంధం లేదు, కొడుకు వేరే చోట ఉన్నాడని రేషన్ కార్డ్ డివైడ్ చేసాం. వినమ్మా, రేషన్ కార్డు ఇప్పుడు నేను వీళ్ళకి ఇవ్వండి ఇంకొకరికి ఇవ్వండి అంటే ఎవరు అంతా కూడా సిస్టమ్ పికప్ చేస్తుంది. ఆ సిస్టంలో మనం క్లారిటీ చేసి పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డ్ సెపరేట్ చేసాం కాబట్టి ఒక స్టెప్ ముందరికి వెళ్ళాం. నెక్స్ట్ సర్వే జరిగినప్పుడు ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు, అందరిని ఇంక్లూడ్ చేసి ఇప్పించే బాధ్యత నాది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఐటమ్ ఇలా ఇటు చెప్పమ్మా, చెప్పండి. హౌస్ టిట్కో హౌస్ శాంక్షన్ అయింది సార్ అప్పుడు. ఓకే, అయితే ఒక 2-3 ఇయర్స్ అవుతుంది సార్. సార్ ఆల్రెడీ రచ్చబండ కార్యక్రమంలో కూడా మేము కలిసి ఏమైంది? తను ఇల్లు పిల్లల్ని అది మానసికలు అన్నాడు మా బాబు. పాప వచ్చి ఇద్దరిని వదిలేసి తను 3 సంవత్సరాలు వెళ్ళిపోయి అంటే హౌస్ మా అపార్ట్మెంట్ అలాగా ట్రాన్స్ఫర్ చేయాలని. ఏమైంది తర్వాత? అప్పటి నుంచి అలాగా స్పందనలో పెట్టాను సార్, అక్కడ రెస్పాండ్ అవ్వలేదు. తిరుగుతాను చాలాసార్లు. ఇప్పుడు మీరు ఏం చేశారు? సార్ ఇది టిట్కోలో వీళ్ళ వైఫ్ కి హౌస్ వచ్చింది సార్. ఓకే, ఆవిడ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది సార్. నేనేమో వెరిఫికేషన్కి వెళ్ళాను. అక్కడేమో ఇంటర్మీడియట్ చదివే కూతురుంది, ఒక మానసిక వికలాంగుడు కొడుకు కూడా ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశాను. ఈయన మంచిగానేనండి, ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది, ఉంటాకన్నా వీళ్ళకి ఇల్లు కావాలి కదా, అందువల్ల ఈయన పేరుని మార్చున్నారండి. నేను ఆర్ఎంసీలో మాలిక్ సార్తో శ్రీనివాస్ గారితో అందరితో వీళ్ళ ప్రాబ్లం చెప్పి కంపల్సరీ చేయాలి సార్ అని చెప్పానండి. చెప్తే అదేమో మార్చడానికి ఎలాగమ్మా కుదురుతుంది, ఎందుకు అవుద్ది కదా సార్. అదే నేను అంటున్నానండి, చేయమని అడుగుతున్నాను సార్. కావాలి సార్, రకరకాల వంకలు పెట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు సార్. పాపం ఈ తెల్లర్లతో ఆ పిల్లడిదంతా అన్ని నేనే చూడవలసి వస్తుంది. ఎదుగుచ్చిన కూతురు ఉంది, ఇతను వదిలేసి భార్య వెళ్ళిపోయి అత్తమను వచ్చి బెదిరిస్తుంది వీళ్ళని సచివాలయం అది అనేసి. ఎందుకు సార్ కొంచెం ఆర్ఎంసీ శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ నెంబర్ కాదు సార్, హౌసింగ్ శ్రీనివాసరావు. మనకు నేమ్ మార్చేస్తున్నా ఆయనే. త్వరగా చెప్పేసి. నేను చాలాసార్లు చెప్పాను సార్ వాళ్ళకి. కంపల్సరీ చేయమని చెప్పండి సార్. ఈయన పేరేంటండి? మీ పేరు? శ్రీనివాసరావు. మీ పేరు? ఈయన పేరు ఇందన శ్రీనివాసరావు. ఇందన శ్రీనివాసరావు. మీ భార్య పేరు ఏంటండి? ఇందన మాధవి అండి. మాధవి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మల్లికా బేగం. అమ్మ 18,000 వస్తుంది, అమ్మఒడి వస్తుంది, హ్యాపీయేనా? ఎవరు ఇస్తున్నారు ఇదంతా? జగన్ గారు ఇస్తున్నారా? సంతోషమేనా? అస్మా గారు, షేక్ అస్మా ఇలా వచ్చి ఎంత నెంబర్? ఎంత మాలిక్ గారు అని అంటే నా దగ్గర ఏమన్నా ఉంటుందా? అస్మా గారు. అమ్మ అస్మా గారు, అమ్మఒడి వస్తుంది కదా? గుడ్ ఈవినింగ్. అమ్మఒడి వస్తుందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? సంతోషమేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పటికీ తేలదు. వనమాడ వనపూడి పూసపూడి వెంకటేశ్వరరావు గారు. చేయూత వస్తుంది కదమ్మా, 18,000 వస్తుందా? మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నారు? సెప్టెంబర్లో ఇస్తారమ్మా. మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నారు? సెప్టెంబర్ 22. సంతోషమేనా? ఆ ప్రోగ్రామ్ రాజమండ్రిలో పెట్టించేటట్టు ప్లాన్ చేద్దాం. సీఎం గారు ఇక్కడికి వచ్చి మీకు ఇచ్చేటట్టు. అప్పుడే చాలా రోజులు అయిందండి పెట్టుకుని, ఇప్పుడు వరకు శాంక్షన్ చేయట్లేదండి. అదేమో కమర్షియల్ అంటున్నారు, ఆ పైన ఏమో ఉన్న చిన్న షాపు, కిందదేమో కింద ఫ్యామిలీకే మాకు పైప్ కనెక్షన్ కావాలని ఎంతో చెప్పి ఎంతో తిరిగారు. పెద్ద పెద్ద ఇదిగో అదిగో ఇంటింటికి ఇస్తున్నారుగా. ఎక్కడ ఇస్తున్నారండి? ఇప్పుడు వరకు శాంక్షన్ బాబు వాటర్ వర్క్స్ ఒకసారి ఇలా రండి సార్. మీ గురించి విజయలక్ష్మి గారు, కటారి విజయలక్ష్మి గారు. అమ్మ విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది. అంటే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చిందిలే, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అప్పుడు వచ్చింది మీకు. విద్యా దీవెన 16,000 పడింది, చేయూత 18,000 వస్తుంది. సంతోషమేనమ్మా? మల్లిక్ గారు
నమస్తే. అండ్ నేను 31st వార్డులో గడప గడపకి తిరుగుతున్నా. ఇక్కడ ఏంటంటే ఒక ఆమె మాధవి అని ఒక ఆమెకి హౌస్ వచ్చింది. ఆమె ఏంటంటే హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయింది, పిల్లలతో ఈ హస్బెండ్ ఉన్నాడు. సో ఆ టిట్కో హౌస్ హస్బెండ్ పేరు మీద మార్చాలి. నేను ఇనీషియల్ వేసి పంపిస్తాను, అది కొంచెం చేంజ్ చేసేయండి. ఇప్పుడు అక్కడ సచివాలయం ఇప్పుడు సచివాలయం నుంచి కూడా రికమెండేషన్ వస్తుంది, ఇది కలిపి చేంజ్ చేస్తాను. నేను ఇనీషియల్ వేసి పంపిస్తాను, చేంజ్ చేస్తాను. సార్ ఓకే రైట్, ఓకే వెరీ గుడ్, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయి చేయించుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చేసేయండి. ఇది కూడా తీసుకెళ్ళిపోవాలి, ఒకసారి అయిపోతాయి. మళ్ళీ ఇది రాపనేది వేరేగా ఉంటుంది, అది వేరేగా మాలిక్ గాని కలాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా వెంటనే చేసేస్తున్నాము. గతంలో ఇలాంటి టిట్కో హౌజులు ఇవ్వాలని అంటే 50,000 1,00,000 రూపాయలు తీసుకుని ఇచ్చే పరిస్థితులు ఉండేది, మీకు గుర్తుందా? ఓకే రైట్. షేక్ హనీఫ్ గారు, అమ్మ వాహన్ మిత్ర వస్తుంది. నెక్స్ట్ ఎన్నిసార్లు 4 సార్లు వచ్చిందా? మా వాళ్ళు ఇచ్చినా కూడా ఒకసారి రాయకుండా వదిలేశారు. ఇంకో 10,000 కూడా ఇచ్చారు, మీరు రాయట్లేదు. అంతే. ఇప్పుడు దాకా 51,000 వచ్చిందమ్మా. ఓకే నెక్స్ట్ కొల్లాబత్తుల సునీత గారు. అమ్మ వాటర్ వర్క్స్ వచ్చారా? నువ్వేనా సచివాలయం నుంచి అక్కడి నుంచి రాలే? ఇప్పుడు మీరు చెప్తున్నారు ట్యాప్ ఏంటి ప్రాబ్లం ఏంటి? పెట్టేసామండి, ట్యాప్ ఇన్స్పెక్టర్ వచ్చి వేయాలండి. ఈఆర్పీ లాగిన్ ఆన్లైన్ చేస్తేనండి. ఫోన్ చేసి ట్యాప్ ఇన్స్పెక్టర్కి. అమ్మ సునీత గారు ఎవరు? ఓ వాలంటీరేనా? అమ్మఒడి వస్తుందిగా. నీకేంటి, నీకేం సమస్యలు ఉన్నాయి చెప్పు. ఓ హాయ్ హాయ్ హాయ్. ఏం చదువుతున్నారు? నువ్వు కూడా రమ్మ. నమస్తే. చాలా అభిమానం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఎత్తుకోవాలా? రాక్ చర్చ్ లో ఫోటో తీసుకున్నారు. రాక్ చర్చ్. ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. హలో హలో నమస్తే. అండ్ ఇక్కడ 31st వార్డులో ఇప్పుడు ఏదైతే మన సచివాలయం ఆయన చెప్పాడో అది ఇమీడియట్గా చేయించేసేయండి. మీకు ఏమన్నా హర్డిల్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే ఎందుకని? అవును, క్లోజ్ చేసేసి ఎంటర్ చేయండి. సరే, మీరు ఇప్పుడు అవన్నీ ఆ ప్రొసీజర్ మీరు చేసుకోండి. ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ ప్రాబ్లం ఉన్నది రెక్టిఫై చేయండి. ఇప్పుడైతే మీరు ట్యాప్ కనెక్షన్ ఇచ్చి దాని తర్వాత ప్రొసీజర్ చేసుకోండి. మీరు కొంచెం మీరు చూడండి సార్. ఒకసారి నా మాట వినండి, నేను ఏదైతే చెప్తున్నానో ట్యాప్ కనెక్షన్ ఇచ్చి మీ ప్రొసీజర్ మీరు చేసుకోండి. కనెక్షన్ ఇచ్చేసేయండి, రేపటి కల్లా ఇచ్చేసేయండి. నువ్వు ఫాలో అప్ చేసుకుని నాకు మెసేజ్ పెట్టు, కనెక్షన్ గివెన్ అని. అర్థమైందా? నూర్ జహాన్ గారు, నూర్ జహాన్ అమ్మఒడి వస్తుంది. నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ తక్కువైంది, అప్పుడు కట్టేశారా డబ్బులు? ఏమా ఏమైంది? ఇది వచ్చారా? హామీ పత్రం ఇచ్చారా? అసలు మీరు ఎలిజిబుల్ అయ్యారా? వాలంటీర్ ఎవరమ్మా? ఏమైంది హౌస్ గురించి?
పేరైతే వచ్చిందా? తంబ వేయించుకున్నారా? తమ్మేవి పేరు రాలేదు సార్. ఇది నార్మల్గా పేరు వచ్చింది. ఒకసారి వచ్చి మీ పేరు వచ్చిందని చెప్పింది సార్. 19 days అప్పుడు పెట్టాను సార్, అందులో ఎలిజిబుల్ వచ్చింది. పేరు వచ్చింది అంటే మీ పేరు అంటే అన్ని జిరాక్సులు ఫోటో సార్ వచ్చేస్తుంది, మీకు ప్రొసీజర్లోనే ఉన్నారా, ప్రాసెస్లోనే ఉన్నారా, వచ్చేస్తుంది. దుర్గా ప్రసాద్ గారు మీరేంటమ్మా? ఈ రోషిని పేరు లేదు సార్, మేమిద్దరే ఉన్నాము హౌస్ వచ్చారు. నా పేరు మల్లికా. అమ్మ ఒకసారి రేషన్ లో ఇంక్లూడ్ చేయండి, ఏమవుతారు మీకు? పాప కదండి మా మనవరాలు, నేనే చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను. ఏది ఆధార్ నెంబర్ కి వేరే పేరు వచ్చి లింక్ అయింది సార్. వీళ్ళ చిన్నమ్మాయి పేరు ఉంది సార్. ఈ అమ్మాయిది ఆధార్ నెంబర్ ఉంది సార్. అవును మరి అమ్మాయిది ఉండి వాళ్ళ పేరేమో మరి ఆల్టర్ చేయడానికి ఏంటి ప్రాబ్లము? కరెక్షన్ చేస్తాం. నువ్వు ఇలా రారా బాబు. కరెక్షన్ చేస్తాం సార్, కరెక్షన్ చేస్తాము. రేపు పంపించమన్నాను, కరెక్షన్ చేస్తాం. అవును చేయండి, ఎందుకు చేయలేదు? అంటే వాళ్ళు నన్ను ఏం కలవలేదండి. చాలా సార్లు ఇప్పుడు చేసి కంప్లీట్ చేసేసి దండు దుర్గా ప్రసాద్ 11 గంటలకు చేయూత 18,000 వస్తుంది, పెన్షన్ వస్తుంది. హ్యాపీయేనా? ఓకే. దమ్మ ఝాన్సీ గారు రండి. ఏం చదువుతున్నావు? ఎక్కడ? ఆదిత్య. అమ్మఒడి అయితే వస్తుందా? హ్యాపీనా? ఝాన్సీ గారా? అమ్మ 18,000 వస్తుంది, పెన్షన్ వస్తుంది. హౌస్ వచ్చిందా? ఇల్లు వచ్చిందండి, ఇంకా పేరు వచ్చిందంటే ఎక్కడ ఇచ్చారో చెప్పలేదా? హౌస్ ఎక్కడ ఇచ్చారో చెప్పలే? వెలుగు బంధం. మరి మీ మదరేనా? మరి ఇంకనే ఉంది కదా, చేసుకుంటుంది కంప్లీట్ చేసి. ఓకే. మరి ఝాన్సీ అని ఎలా పెట్టుకున్నారు? ఝాన్సీనా? ఓకే. బేగం గారు ఎవరు? జకీరా బేగమ్మ. జకీరా బేగం. అమ్మ అమ్మఒడి వస్తుంది, హౌస్ ఇచ్చి. జకీరా బేగమ్మ వస్తుందిగా, అమ్మఒడి వస్తుందిగా. హౌస్ వచ్చిందా? చూడ బండికి ఛాన్స్ ఇచ్చేయండి. 7 కదా, వస్తానని చెప్పి. ఇల్లుల గురించే చాలా ట్రై చేస్తాను సార్. హౌస్ రాలేదా? హామీ పత్రం ఇచ్చారా? ఈమెది ఏంటి హౌస్ కూడా ఏమైనా హౌస్ వచ్చినట్టు ఇక్కడ రాసి ఉంది, ఇంటి స్థలం. అంటే పేరు వచ్చింది సార్. అంతే, ఇంకా పేరు వస్తే వచ్చేస్తుంది మీకు, వితిన్ 90 daysలో వచ్చేస్తారు. ఓకేనా? రేషన్ కార్డు ఇంక్లూషన్ పెట్టించమ్మా. రేషన్ కార్డు ఇంక్లూషన్ మీరు సచివాలయానికి రావాలి కదా. కాదు, సషేరా క్షణమా ఖానమా క్షణం అని ఉంది ఇందులో. ఇప్పుడు నా తెలుగు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి పేర్లు చదువుతున్నా. అమ్మ పెన్షన్ వస్తుంది, నెక్స్ట్ విద్యా దీవెన. హౌస్ రాలేదా? హామీ పత్రం ఇచ్చారా లేకపోతే ఎక్కడ అనేది ఇచ్చారా? వస్తుంది, త్వరలో వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మగారిదేనా? సయ్యద్ మక్బుల్ బేగం. పెన్షన్ వస్తుందిగా, హ్యాపీనేనా? ఇంటికి వస్తున్నారా పెన్షన్కి? సూర్యప్రభ గారు. అమ్మ అమ్మఒడి వస్తుంది, పెన్షన్ వస్తుంది. సంతోషమా? పెద్దిరెడ్డి సుశీల. ఎప్పుడు? అప్పటి నుంచి సార్. అవును సార్, జనవరి నుంచి కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఏ సర్వర్లో? అదే సార్, రైస్ కార్డ్ సార్. కావాలంటే ఎక్కడైనా ఒకసారి ఫోన్ చేసి అడిగింది అంటే ఇప్పుడు సర్ఫ్ లో ఇంక్లూడ్ చేయాలా ఇవి? సార్ మనం ఆన్లైన్ లో కొట్టాలి కదా సార్. వీళ్ళది ఆధార్ కొడతాం సార్, మొత్తం రైస్ కార్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏమైనా యాడింగ్ చేయాలనుకుంటే వాళ్ళు ఆధార్ కొడతాం, డిలీషన్ చేయాలంటే వాళ్ళు ఆధార్ కొడతాం. ఆ ఆప్షన్ తీసుకుని అందుకే సార్ అప్పుడు ఏమైంది? అవును సార్, ఇప్పుడు సర్ఫ్ లో చేయాలా అంటున్నాను సార్. మనకి గవర్నమెంట్ నుంచే సర్వర్లు వెళ్ళి అదేనమ్మా, ఏ డిపార్ట్మెంట్? సర్ఫ్ డిపార్ట్మెంటా అంటున్నాను. సివిల్ సప్లైస్. ఒకసారి నీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని ఇస్తే మా మనిషి వెళ్ళి అక్కడ ఆఫీస్ లో కూర్చుంటాడు. అదే స్టేట్ వైడ్ ఫస్ట్ ఏ వార్డుగా ఆ వార్డు తీసుకుంటాను నేను. ఇవ్వండి. సుశీల గారా? సుశీల గారు. పెన్షన్ వస్తుందమ్మా, డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది. సంతోషమేనా? దుర్గా ప్రసాద్ గారు. అమ్మ వసతి దీవెన వస్తుంది. దుర్గా ప్రసాద్ కాదు, వసతి దీవెన వచ్చింది కానీ విద్యా దీవెన రాలేదేంటి? విద్యా దీవెన వస్తుందా? వాలంటీర్ నువ్వేనా?
మరి ఇందులో ఇంక్లూడ్ చేయలేదేంటి? నేను రోజు హోంవర్క్ చేయమంటున్నాను కదా, ఎందుకు చేయరు? బాబా చేయించని అమ్మాయి హెల్త్ బాగోదని షుగర్ అని అసలు రాను కూడా నాకు ఐ డోంట్ వాంట్ రీజన్స్, ఐ వాంట్ రిజల్ట్స్. నాకు ముగ్గురు నాకు రీజన్స్ వద్దు. నాకు ముగ్గురు వాలంటీర్ తోటి ప్రాబ్లం. ఒకసారి ఏమేమి వచ్చినాయి ఒకసారి స్టడీ చేసి ఇచ్చేయండి. అంత బాగానే ఉండిందా? దా నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. చలో డోంట్ ఓకేమ్మా. ట్రైన్ ప్రాబ్లం ఉన్నది కదండి, పెద్దదైనా పైన ఇంచామండి. ఇది అలా పెడితే ఇది ఇచ్చి కుదరట్లేదు, ఎలా పెడితే ఇల్లు ఒప్పుకుంటలేదు, ఈ కింద స్ట్రైట్ గా జనం ఒప్పుకుంటలేదు. మరి ఏం చేద్దాం? అంటే కోళ్ళు దింతే గత్తర వస్తుంది. సార్ ఈ డ్రైన్ ఇలాగ ప్రాపర్ పెట్టేస్తే మాకు ఫ్లోటింగ్ ఉంటుంది సార్. మీకు ఫ్లోటింగ్ ఉంటుంది సరే, దానికి ఏంటి అలా పెట్టడానికి లేదా? ఉంది సార్, ఇది అప్ చేసుకుని డౌన్ చేస్తే ఫ్లోటింగ్ మరి చెయ్యండి. ఓకే స్ట్రైట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇదే సరిపోద్ది. పోనీ ఏదో ఒకటి చేయండి. అంగన్వాడీ సార్ ప్రతిసారి ఏందబ్బా ఇదే లాస్ట్, ఇంకా అంగన్వాడీ లేదు సార్. మీరు రాగానే పడ్డ పోస్ట్ అండి. ఏది ఇవన్నీనా? నమస్తే మా, నమస్తే నమస్తే నమస్తే. ఏంటిది పట్టుకెళ్ళాలా ఇది? వద్దులే, థ్యాంక్ యూ. కొంచెం బాగా చేస్తుంటుంది. ఇక్కడ ఏంటి ఇది కిచెన్ సార్. ఈ రోజే సర్వీస్ వంట ఎక్కడ చేస్తారు? ఆ పొయ్యి సరిపోద్దా? సరిపోవట్లేదు సార్, అయ్యే ఇబ్బంది. కానీ 5 కేజీలకి అయితే 5 సార్లు ఉండాల్సి వస్తుంది. సరైన గిన్నెలు లేవు మాకు. ఏ డబల్ పొయ్యి ఇప్పించచ్చుగా? మనకి ఈవేళ శ్రీనివాస్ యాదవ్ ఉంది కదండి, వాళ్ళకి ఓకే. ఇప్పుడు రోజు ఏం తింటున్నావు? क्या खा रही हो तुम? हर रोज इधर आ रही कि नहीं? वस्तुंदा रा, क्या नाम है? इधर आओ. बाय बाय. ముందు చాలా సార్లు అడిగింది సార్. కాదు, నాకు భయం అవుతుంది ఇలా చేయొస్తేనంటే. ఓకే రైట్. ఎవరెవరు? మాలిమ్మ, అమ్మఒడి వస్తుందమ్మా? హౌస్ వచ్చిందా? ఎక్కడ వచ్చిందంట? సయ్యద్ హసీనా అమ్మఒడి వస్తుంది. 3 times వచ్చింది. 3 సార్లు వచ్చింది. హ్యాపీ నేనా? హౌస్ ఇచ్చారా? హామీ పత్రం ఇచ్చారా? క్లియర్ చేస్తాం, అది కూడా క్లియర్ చేసి ఇస్తాం. ప్రజల ఎవరు? క్లియర్ అవుతుందిలే అమ్మా, పెట్టారు కదా. పర్లేదు, పెట్టు బాగా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ముందు ప్రజల గారండి. ఒక్క నిమిషం ఇలా కాదు, నేను డ్రింక్ తాగను. కొంచెం సిక్ చేయండి. నేను తాగను. కొంచెం తీసుకోండి సార్, తీసుకోండి ఆంటీ. అమ్మ కనకమణి ఎవరు? కనకమణి మీరేనమ్మా? పెన్షన్ వస్తుంది కదా? డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది. 19,000 అయింది. ఆంటీ నేను తినా నొక్కండి. వచ్చింది. పద్మాను కరెక్ట్గా తీసుకున్నా కాదు, మీరని ఎలా తెలుస్తుంది? మీరంతే. ఓకే కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి. రామ్మా, నాకు బోల్ వర్క్స్ ఉన్నాయి. ఓకే రైట్. థ్యాంక్ యూ. బయటకు అమ్మా, రామ్మా, నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి. ఒకసారి ఆగు సార్, మీరు అదే వచ్చి రా. సార్
బాబు ఒక ఫోటో తీసుకుని పంపించు. ఓకే రైట్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఈవిడ ఎవరు? ప్రజల గారు అంటే ఎవరు? ద వాలంటీర్ ముందర ఉండాలి. कैसे हो? అమ్మఒడి వస్తుందా? आसमा गारू, शेख आसमा गारू 3 लाइन्स వచ్చింది. आपको 3 बार आया ना? क्यों नहीं आ रहा है? क्यों नहीं आ रहा है? कौन सा पेंशन है? కొత్తగా పెడుతున్నారండి, కొత్తగా అప్లై చేస్తారు. కాదు, ఏమైంది? ఏ పెన్షన్ అది? వాలంటీర్ ఇట్లా రామ్మా. ఇక్కడ వాలంటీర్ ఎవరు? చనిపోయారా? డెత్ సర్టిఫికేట్ పెట్టినారా? ఇలా రామ్మా. కాదు, హస్బెండ్ ఎక్స్పైర్డ్ అంట కదా. ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకురమ్మన్నా సార్. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది సార్, దానికి కూడా చెప్పమన్నా. ఆ 2 తీసుకొస్తామన్నారు, అది తీసుకొస్తే చేస్తామని చెప్పాను సార్. ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకురమ్మన్నా సార్. చేయండి మరి, అది ఫాస్ట్గా చేయండి. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఇదంతా యాక్టివ్ ఉండింది, మీరు ఇవ్వడమే తరువాయి. కాకపోతే కరెంట్ బిల్ 300 యూనిట్స్ లోపల ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. मैं आ रहा हूँ. अगर పడిపోకండి. షేక్ జరీనా గారు. పింఛన్ లేదండి. जरीना गार ఎవరు? ఫస్ట్ ఓకే. పెన్షన్ आ रहा है ना? क्यों नहीं आ रहा है? तो राशन कार्ड है, मम्मी का मेरा एक ही कार्ड है, अम्मी का आता है, मैं जाता नहीं है। नहीं, घर में एक ही को आता है ना पेंशन, अम्मी का आता है, दोनों को नहीं आता है. एक रेशन कार्ड में एक ही को आता है. वो अलग कराएंगे तो नहीं करते, अलग कराना है. क्यों नहीं करा रहे हो? वो तो नहीं करते। ఏంటండి, ఏంటి సమస్య ఏంటి? ఇప్పుడు రేషన్ ఎందుకు సెపరేట్ చేయట్లేదు? ఇప్పుడు విఆర్ఓ గారు వంట మహిళ సింగిల్ పర్సన్ సంబంధించి చెప్తున్నారు కదండి. కుమారి రావాలి. పిల్లలు కూడా లేరు. మరి కాదు, సింగిల్ విమెన్ కి పెన్షన్ రాదు. పిల్లలు కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళు అటాచ్మెంట్ ఉండాలి. ఇప్పుడు మీరిద్దరికి ఒక రేషన్ ఉండింది, సో ఒకళ్ళకే పెన్షన్ వస్తుంది ఒక రేషన్ మీద. మీ రేషన్ స్ప్లిట్ అవ్వాలని అంటే సింగిల్ పర్సన్కి రేషన్ ఉండదు. పిల్లలు కానీ హస్బెండ్ కానీ, హస్బెండ్ ఉంటే పెన్షన్ రాదు, ఒంటరి మహిళ ఉండాలి కదా. సో దానికి ఎవరినో ఒకరిని యాడ్ చేసుకోవాలి. మీకు మనవాడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వీళ్ళు దత్తత తీసుకున్నట్టు తీసుకుని అట్లాగా మీకు కూడా లూప్ హోల్స్ చెప్తున్నాను ఏం చేయాలనేది. అట్లాగా ఒక రేషన్ యాడ్ చేసుకో. పిల్లోడు ఉన్నాడు అంటే పిల్లోడు కొడుకు కింద ఉన్నాడని యాడ్ చేసుకుని అప్పుడు రేషన్ అప్లై చేసుకుంటే అప్పుడు పెన్షన్. సో అట్లా మీరు ప్లాన్ చేయండి, మీరు గైడ్ చేయండి అమ్మా. ఇప్పుడు సింగిల్ మహిళ ఉంది, హస్బెండ్ చనిపోయాడు, రేషన్ తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక పిల్లోడిని ఎవరినైనా దత్తత తీసుకున్నట్టు కొడుకుని యాడ్ చేసుకుని మీరు రేషన్కి పెట్టుకుంటే ఆటోమేటిక్ పెన్షన్ వస్తుంది కదా. కాదు, ఇప్పుడు సింగిల్ లేడీ కదా. సరే, మీరైతే ముందర అప్లోడ్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసి పెడితే ఆ టైంలో వచ్చినప్పుడు అవుతాయి. చెప్పేది అర్థమవుతుంది కదా. ముందర ఐడియా అయితే ఇవ్వండి, ఐడియా అయితే ఇవ్వండి. జరీనా గారు, షేక్ జరీనా గారు. ఓకే మా. ఓకే, షేక్ ఫారూక్ గారు. అమ్మఒడి వస్తుందమ్మా, డ్వాక్రా రుణమాఫీ వస్తుంది. హౌస్ వచ్చిందా? ఎక్కడ వచ్చింది? వెలుగుబంద. మరి కట్టుకుంటున్నారా? లేదు, ఇంకేం చెప్పలేదండి మా వాలంటీర్. ఓకే, చెప్తారు. సరే, ఇన్ని స్కీమ్స్ ఇదివరకు ఎవరైనా ఇచ్చినారా? హ్యాపీనేనా? కానీ ఈసారి నాకు అమ్మఒడి పడలేదండి. 2 సార్లు పడిందిగా, 3ఓసారి పడలేదండి నాకు. ఎందుకు పడలేదు? పడలేదేమో, పడలేదండి. స్కూల్కి పిల్లోని పంపించకపోతే పడదు, అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ లేకపోతే రాదు. స్కూల్ పంపిస్తామండి. మరి ఎందుకు పడలేదు? ఒకసారి అమ్మఒడి 3ఓసారి ఎందుకు రాలేదు? చేయలేదండి మరి. అలా చేయకుండా ఉండదు. కాదు, మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్ లింకింగ్ పూర్తిగా చూసుకోండి. ఉంటే ప్రాసెస్లో ఉందో లేదో ఫస్ట్ కనుక్కోండి. స్కూల్లో బ్యాంక్ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదు. మరి మార్పించుకున్నప్పుడు బ్యాంక్ లింకింగ్ అయ్యిందో లేదో చూడండి. మరి ఒకసారి స్కూల్లో ఓకే చేయించుకోండి ఫస్ట్. మీరైనా ఒకసారి మాట్లాడండి ఆ స్కూల్తో, ఈ ఆధార్ నంబర్ ఇచ్చి మాట్లాడండి. ఓకే మా, శివు. ఇప్పుడు ఏంటి, డ్రైన్ ప్రాబ్లమా? కాదు సార్, కాదు సార్, పర్మనెంట్. నమస్కారం అమ్మా. ఓ, ఓకే ఓకే. 18 సంవత్సరాలు ఎందుకని అమ్మా? ఒకసారి ఇలా రండి.
వాలంటీర్ ఇలా రండి, మీరు రండి, వెల్ఫేర్ రండి. ఆ పాపకి ఆధార్కి అప్డేట్ చేయడానికి ఐస్ అవ్వట్లేదు సార్, ఇవి అవ్వట్లే. వన్స్ ఒకసారి ఆధార్ రాకపోతే పర్వాలేదు సార్. ఆల్రెడీ ఫస్ట్ చిన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎనాబుల్ అవ్వట్లా. కలెక్టర్ గారి దగ్గర కూడా పంపించారు సార్. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆధార్ అప్డేట్ సెంటర్లో కూడా అవ్వట్లేదు సార్, వాళ్ళే చెప్తామన్నారు సార్. కలెక్టర్ గారి దగ్గర కూడా మొత్తం తేడా ఉంది. కళ్ళు అవ్వట్లేదు సార్, చేతులు అవ్వట్లేదు. పెన్షన్ పెడదామంటే మరి ఇంకా ఇప్పుడు దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకోవడానికి ఎట్లాగా అంటే లేదు సార్. ఇంకా మాకు కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము ఏం చేయలేమని చెప్పేశారు సార్. ఇప్పుడు ఆధార్ ఏమో అవ్వట్లేదు, ఐడెంటిటీ తంబ ఎందుకు అవ్వట్లేదు? పని చేయట్లేదు సార్. ఫస్ట్లో బాబు పుట్టినప్పుడు ఆధార్ కొట్టారు సార్, అప్పుడు అయ్యింది. ప్రతి ఐటమ్ అమ్మ ఒకసారి మీ డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఒకసారి సీఎం ఆఫీస్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాను. ఒకసారి నాకు ఏం చేస్తారనంటే ఆ డీటెయిల్స్, నెక్స్ట్ ఆ పాప ఫోటో కూడా ప్రింట్అవుట్ కలర్ జెరాక్స్ తీసేసి ఇవ్వండి. ఇస్తే నేను స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాను. అదే మొత్తం మీరు డీటెయిల్స్ అన్నీ ఓ ప్రొసీజర్ ప్రకారం ఇవ్వండి. అంటే ఫస్ట్ ఆధార్ పడకపోతే ఇంక రాదు కదా, స్టార్టింగే ఆధార్ ప్రాబ్లమ్. ఫస్ట్ చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు పడింది సార్, తర్వాత మళ్ళీ 5 years చేస్తాం సార్, అది అవ్వట్లేదు. అవును, మరి పాతదాన్ని బేస్ చేసుకుని చేయడానికి లేదా? ఇది రాకపోయినా పర్వాలేదు సార్, ఒకసారి వచ్చిందంటే కంపల్సరీ అయి కానీ తమ్మ కానీ తీసుకోవాలి సార్, అది అవ్వట్లేదు. దానివల్ల ప్రాబ్లం సార్. సరే స్పెషల్ కేసు మీద చేపిద్దాం. 5 days అలా కూర్చొని ఐరిస్తో కూడా ట్రై చేసాం సార్, కానీ నిధుల్లో తేడా వచ్చేసిందండి పాపకి. అదే నాకు అర్థమైంది, ప్రాబ్లం అర్థమైంది. నేను స్పెషల్ కేసు కింద తీసుకుంటాను. ఏగోండి ఒకసారి చక్రవర్తి ఉన్నారా? ఒకసారి మీరు ఒకసారి మా ఆఫీస్కి రండి అమ్మా, రచ్చబండ. ఒకసారి పిఏ కృష్ణమోహన్ గారి నెంబర్ ఇవి, మీరు టైం తీసుకుని రండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుని వస్తే మనము స్పెషల్ కేసులో నేను CMRFకి రాసి దాన్ని పెన్షన్ కింద ఎలా అప్లై చేయాలని చేస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్స్. పర్వీన్ గారా? అమ్మఒడి వస్తుంది కదమ్మా? ఓకే, హ్యాపీనేనా? ఆ పాపది నేను బాధ్యత తీసుకుంటాను. వచ్చిందా? బిబీజమ్మ, బిబీజమ్ అమ్మఒడి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో విద్యా దీవెన కూడా వచ్చిందా? విద్యా దీవెన వచ్చింది సార్, వసతి దీవెన అంటే ఎప్పుడు వచ్చింది విద్యా దీవెన? వసతి దీవెన ఎందుకు పడలే? హాస్టల్లో ఉంటారండి. లేదండి, మరి వసతి దీవెన హాస్టల్లో ఉన్న వాళ్ళకి కదండి. మొన్న లాస్ట్ టైం మన సంఖ్య పడింది. విద్యా దీవెన అంటే డే స్కాలర్స్కి పడుతుందండి, వసతి దీవెన అయితే హాస్టల్కి పడుతుంది. మీరు హాస్టల్లో లేకపోతే పడుతుంది. ఇర్ఫాన్ గారు, ఇర్ఫాన్ అమ్మఒడి వస్తుందమ్మా. డ్వాక్రా రుణమాఫీ అయింది. హౌస్ కూడా వచ్చిందా? మరి కట్టుకుంటున్నారా? ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ? అప్లికేషన్లో వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ పేజ్ అందరికీ చెప్పాను సార్. ఫస్ట్ పేజ్ 92 మంది శాంక్షన్ అయ్యారండి. ఆ 92 మందికి ఒకసారి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఓకే 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 మా, థ్యాంక్ యూ. మా నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ? సరే బాబు, నేను హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. నేను ఏమండి ఒక గంట ఇస్తే మొత్తం వార్డు అవ్వకూడదు వేళ మీరు రోజు మళ్ళీ కాదు కాదు. బేగం గారు లేదు, నాకు మీటింగ్ ఉంది, TV9 ఉంది. బేగం గారు, అమ్మ డ్వాక్రా రుణమాఫీ వస్తుంది, ఆరోగ్యశ్రీ ఏం చేయించినారు? ఆపరేషన్ ఏమైనా చేయించారా? ఎవరో వాళ్ళు చేయించారు, 38,000 వచ్చింది. మరి మర్చిపోతే ఎట్లాగా? ఎవరో ఒకళ్ళు ఇంట్లో. కార్డు హోల్డర్ పేరు చేయూత 18,000 2 సార్లు వచ్చింది. హౌస్ వచ్చిందా? త్వరలో ఇస్తారు అంటే అన్నీ ఒకసారి ఇవ్వలేరు కదా, ఫేజ్డ్ మేనర్లో అవుతాం. త్వరగానే ఇచ్చేస్తారు మీకు. మీకు గవర్నమెంట్ వచ్చి ఎన్నో సంవత్సరాలు ఎన్ని వాళ్ళు ఇప్పటికి దాకా ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అందరికి ఇవ్వాలనేది ఆలోచన. మళ్ళీ 18,000 ఎప్పుడు వస్తుంది చెప్పండి? నెక్స్ట్ మంత్. ఆ డబ్బులు ఉపయోగపడేలా వాడుకోండి. షేక్ అలీ గారు పెన్షన్ వస్తుందిగా, హ్యాపీనేనా? సూర్య పద్మ గారు, అమ్మ విద్యా దీవెన వస్తుందిగా. అంటే పాపకి ఆధార్ తక్కువైందని వచ్చింది. చెప్పమ్మా. పడడం వల్ల పాప వెళ్ళలేదు, ఆధార్ తక్కువైంది. ఇంకా మనకి అటెండెన్స్ లేకపోతే రాదు. కానీ నీళ్ళు రావట్లేదు సార్, మాకు గొట్టమట్టి మార్చాక లోపల అసలు నీళ్ళు రావట్లేదు. ఎక్కడ? ఈ లోపల పక్క సైడ్ అండి. బాబు శానిటేషన్ ఒకసారి ఇలా రమ్మా. చూడు, వాటర్ వర్క్స్ కి చెప్పు, సార్ ఇది ఇచ్చారు మాకు ఇల్లు. త్వరలో ఇస్తారమ్మా.
క్లియర్ చేసేస్తారు. సారీ, కొళాయి ప్రాబ్లమ్ ఒకసారి చూడండి, చూపియండి వెళ్ళండి. లైట్ కూడా వేయాలి సార్, అక్కడ దొంగలు వస్తున్నారు ఎక్కువగా. దొంగలు పాముల గురించి చెప్పాను. ఆఫీస్ బెటర్గా. అమ్మా నమస్తే. అమ్మ ఫాతిమా బేగం గారు 18,000 వస్తుంది కదండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక రౌండ్ వస్తుంది. హ్యాపీనేనా? షబీనా గారు అమ్మఒడి వస్తుంది కదా, 3 సార్లు వచ్చింది. 3 బార్ అయ్యి ఆప్కో. హ్యాపీయా? థ్యాంక్ యూ. ప్రియాంక ఎవరు? సయ్యద్ ఇస్మాయిల్. ఎవరు? అమ్మ ఇస్మాయిల్ గారు. ఇస్మాయిల్ గారు अम्मा 18,000 आपको 2 बार आए और पेंशन आ रहा है आपको और घर भी मिले ना? घर भी मिला है सर, मेरा बेटा एक लड़का एक बच्चा उसको किडनी का प्रॉब्लम किराया का ये लगा भी मेरे बच्चे को भी कुछ करेगा तो अच्छा। क्यों उनको पेंशन आना है? लड़का भी है, काम नहीं कर सकता है, आपका नहीं कुछ भी చూడు వీళ్ళ అబ్బాయి. అమ్మ చూడు ఒకసారి ఇలా రండి. కాదు ఇక్కడ ఒకళ్ళు ఉండండి అబ్బా. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి హ్యాండిక్యాప్డ్ అంటున్నారు, సదరన్ పెట్టించండి. ఈవిడికి రెగ్యులర్ పెన్షన్ వస్తుంది, హ్యాండిక్యాప్డ్ వస్తుంది. वो साल से आता है सब मेरे हमारे मर जाके हमारे हस्बैंड मर जाके 13 साल होता है। ठीक है, आपको वॉलंटियर की तरफ से आता है, झूठ क्यों बोलना है। अल्लाह के फजल से पेंशन भी आता है 18,000 మీ బాబుకి मेरे बच्चे को भी ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే ఒకసారి సచివాలయానికి మీరు రండి, మేము సదరన్ ఫ్లాట్ ये साधारण मालूम करो सर, हमारे से ठीक है, हम ठीक है। बात करने के लिए आने के लिए सोचते हैं, हम नहीं आ सकते ना सर। हमारा डाल के ऑटो पे पैसे डाल के किराया देना है, जरा ये मदद करो बस। नहीं आप पहले कल आप जाइए ईशा सचिवालय को जाइए, आपको साधारण सर्टिफिकेट होने के बाद आप 40% के ऊपर आया तो तब आपको पेंशन मिलेंगे, ठीक है ना? ये माने करो ठीक है, थैंक यू. రజనీ సార్ जम्मा पता వచ్చారా? ప్రియాంక आप नए आए क्या यहाँ पे? नहीं आज बहुत दिन। हाँ बच्चे नहीं, कितने साल पहले आए आप इधर? हो गया 10 साल हो गया इधर पे। तो इधर पे सूट सीख नहीं आपको कुछ नहीं मिल रहा है? नहीं అమ్మఒడి పేపర్ क्यों नहीं हो रहा है? ఇప్పుడు ఇదేంటి 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారంట కదా ఇక్కడ. అమ్మఒడి आ रहा है? పడతా అమ్మఒడి नहीं नहीं क्यों नहीं आ रहा है? చూడు బాధపడుతున్నారు కదమ్మా. ఆ? ఇప్పుడు आपका आधार कार्ड दे दीजिए. వెంకటరమణ గారు అసలు ఎందుకబ్బా మీకే తెలియట్లేదు. మీ 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అని అంటున్నారు. నీకు ఇల్లులు ఎన్ని ఉన్నాయన్నాయమ్మా? 50 ఇల్లులు ఉన్నాయి. 50 ఇల్లుల్లో నువ్వు అసలు మొత్తం అన్నీ తెలుసుకోవాలా? అమ్మ ఒకసారి చూడండి, ఇది దీన్ని బేస్ చేసుకుని ఒకసారి సిస్టంలో చూడు, సిస్టంలో చూడు ఒకసారి. ఇగో బాబు नहीं आप इधर 10 साल से रह रही है ना, तेलुगु क्यों नहीं आया आपको? आता है, समझ में आ जाता है, लेकिन बात जब बोलने में नहीं आता है. क्या बोले? ఏంటమ్మా ఒకసారి చూసా? బాధపడకమ్మా, చెప్పావు కదా ఇప్పుడు పరిష్కారం అవుతుంది. आप कल सचिवालय को जाइए, आप जाइए, हम देखेंगे. नहीं क्यों नहीं आ रहा है, आप अभी देख लेते हैं, अभी पता चल जाएगा. కార్డు లేదు ఇక్కడ, కార్డు కార్డు కొత్తగా పెట్టామండి. अरे चूसी चप्पो. आप कल जाइए ना, अभी देख के बताएंगे आपको. చేయను ఇక్కడ. హలో ఈరోజు ఉన్నాయా? అమ్మ రామ్మా.
మాకు రాలేదు సార్, మాకు ఏమీ అందట్లేదు సార్. చేయూత ఎందుకని అమ్మా అడ్మిన్ వెల్ఫేర్ ఇలా రండి. ఈ 2 ఇళ్ళకి పథకాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? బుక్కే రావలేదంట, అసలు వాళ్ళకి బుక్కే లేదంట. ఏ అప్పారావు అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీ వార్డులో? వాళ్ళు ఉన్నాయి సార్, వీళ్ళ దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. అంటే ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఉంటున్నాయండి. ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? ఏమైనా ఐటీ రిటర్న్స్ ఉన్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి హౌస్ ఎందుకు పెట్టలేదు? హౌస్ కాదు మేడం, ఇవిడికి చేయూత పెడుతుంటే 2 సార్లు పెట్టాను మేడం. 2 సార్లు ఎలిజిబుల్ అయింది. కరెంట్ బిల్ వల్ల అయిపోయింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ రావడం. ఇవిడికి హౌస్ ఎందుకు పెట్టలేదు? పెట్టాను మేడం, పెట్టాను. మొన్న పేరు వచ్చింది, తంబేయించుకున్నాను. కాకపోతే ఇది రాలేదు, కార్డు రాలేదు. హెల్త్ కార్డు కూడా పెట్టాను. ఇది రాలేదు. ఆఫీస్లో చేయించుకోవచ్చు, ఆధార్ కార్డు ఇచ్చి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. అదే అసలు బుక్కే రాలేదు కదా? రాలేదు సార్, బుక్ లేదా? రాలేదు. చెయ్యదు కూడా రావట్లేదు. కాదు, ఇన్ని మీటర్లు ఉన్నాయి. 3 సార్లు 3 పోర్షన్లకి 3 వేరే వేరే చేయించారు. 3 వేరే వేరే పేర్లా? వేరే వేరే పేర్లు ఒకటే రేషన్ కార్డా? వేరేగా వచ్చింది సార్. 3 సెపరేట్ రేషన్ కార్డులు. వాళ్ళకి వేరేగా రేషన్ కార్డు పెట్టాను సార్. ఇప్పుడు ఈ ఒక ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ చేయండి. మీదే బాధ్యత. ఆ 2 ఇల్లులు మీదే బాధ్యత. చేయిస్తానమ్మా. ఓకే. ఇక్కడ తేజస్విని ఇక్కడ ఏమున్నాయి? ఫస్ట్ కొంచెం వినసొంపుగా మాట్లాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను అట్లాగా అవతల వాళ్ళు మనకు అట్రాక్ట్ అయ్యేటట్టు మాట్లాడాలి. చూసాను. కొద్దిగా అనుకుంటున్నాను. పర్లేదు మాట్లాడతాను. మొహమ్మద్ రెజివన్ బేగం. అమ్మ ఆసరా వస్తుందా? ఆసరా వచ్చింది. విద్యా దీవెన కూడా తక్కువ వచ్చింది. ఏంటి అంటే పిల్లలు ఆల్రెడీ అయిపోయినాయి స్టడీస్? ధనలక్ష్మి. మరి మీది ఎంత ఏజ్ ఎంత? 34. 45 దాటితే కానీ మీకు చేయూత రాదు. అంటే పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. ధనలక్ష్మి గారు. అమ్మ ధనలక్ష్మి గారు మీ పొందుతున్న పథకాల గురించి ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? అమ్మ చేయూత వస్తుంది 18,000. సాయి కుమార్ అయింది కాదు, చూసాను. ఇది వచ్చిందా? హామీ పత్రం ఇచ్చారు కదా, క్లియర్ చేయిస్తామమ్మ. అదేమంటే ఏమవుతుందంటే సీఎం గారు ఆలోచన ఏంటంటే అందరికీ ఇల్లులు ఇవ్వాలని. తెలుగుదేశం వాళ్ళు ఏమో అందరికీ ఇవ్వనివ్వకుండా ఆపాలని. వినండి అమ్మా, ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవ్వలే, 3 ఏళ్ళు అయింది. మన ఆలోచన అందరికీ ఇవ్వాలని, వాళ్ళ ఆలోచన ఇవ్వనివ్వకూడదని. వినమ్మా. అరే మీరు చెప్పండి, లేదా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 lakh హౌసెస్ ఇస్తున్నారు. 33 lakh హౌసెస్ అంటే అందరికీ వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ఏమనివ్వకుండా కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారు. స్టేలు మనమేమో ఇప్పుడు వెకేట్ చేయించుకుని ఇద్దామనేది ఆలోచన. మీకు అర్థమవుతుంది కదా? స్టేట్ అంతా ఇస్తున్నారు. మీకు కూడా హామీ పత్రం వచ్చింది కదా, హామీ పత్రం వస్తే ఆ స్టే వెకేట్ చేయించుకొని మీకు హౌస్ ఏర్పాటు చేయిస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సరేమ్మా? మీకు మళ్ళీ చేయూత నెక్స్ట్ మంత్ ఇస్తారు. వచ్చే నెల వస్తుంది 18,000. అమ్మ సాయి కుమారి గారు మన పార్టీ లీడర్ కూడా పెన్షన్ వస్తుందిగా. అవును, 45 దాటేసి ఉంటుంది. మరి 60 దాటేసి ఉంటుంది. ఎంత మరి? ఎందుకు? అయితే వస్తుంది, ఇవ్వండి. ఒకసారి మీది పట్టుకుని రండి, ఆధార్ కార్డు తీసుకురండి. వెంకట రజనీ గారు. అంటే అప్పట్లో అందరూ కూడా తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేశారంటే 60 ఏళ్ళు దాటితే పెన్షన్ వచ్చేస్తుందని ఆధార్లు ఎక్కువ పెట్టుకున్నారు ఏజ్. అదేనా? హలో, దా వెంకట రజనీ గారు పట్టు. వెంకట రజనీ గారికి కూడా 18,000 వస్తుంది. వెంకట రజనీ గారు ఎవరు? వెళ్ళారా సార్?
అమ్మ ఇక్కడ అమ్మ ఇక్కడ హలో జాగ్రత్త చూసుకో చూసుకో అయ్యో నువ్వు ఇలా నుంచో మెక్క నుంచో హలో హలో డాడీ ఓకే మొత్తం ఫ్యామిలీ వచ్చింది ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ దాదా అప్పారావు రా సాయి కుమార్ పొగను పంపించేద్దాం రోజు పెట్టేసారు జగన్ గారు నీకు అక్కడ చిన్న బాబు వెంకట రజనీ గారు అమ్మ వెంకట రజనీ గారు అమ్మ 18,000 వస్తుంది నిమ్మకాయల హ్యాపీనేనా చేయూత 18,000 2 సార్లు వచ్చింది, 3వసారి వచ్చే నెల వస్తుంది. అఖిల వెంకట శ్రీధారణి తల్లి కూతుళ్ళు అండి వాలంటీరేనా? ఓ తల్లి కూతురు మనరాలు ముగ్గురు ఉన్నారు. వెరీ గుడ్. మరి అందరూ ఫ్రెండ్సేనా? ఓకే వెరీ గుడ్. రావడం సాయి కుమార్ గారు రోసెలిన్ మీరు మెర్సీ ఇల్లు కట్టలేదు. బాసిర్ హౌస్ వచ్చింది, ఇల్లు కట్టలేదు సార్. ఎందుకు కట్టలేదు? వాళ్ళందరేనేమో మాకు ఇల్లు ఇవ్వట్లేదు అని వాళ్ళు అంటున్నారు. నీకు ఇల్లు ఇస్తేనేమో నువ్వు ఇల్లే కట్టట్లేదు. అద్దె కట్టుకోవాలి. అద్దె కట్టలేవు, ఇల్లు కట్టలేవు. నా దగ్గర వచ్చారు సార్. ఇదేనండి సార్. ఏమో శెట్టి గారి ఇంట్లో కుటుంబాన్ని అనుకొచ్చారా? చలో అప్పారావు చలో ఏమండి వేళ గంట ఉండి మొత్తం అవకూడెత్తాను. కొలవరి రూమా గారు అమ్మఒడి వస్తుంది కదా, సంతోషమేనా? ఓకే. బాలాజీ గారు ఎదురు దర్శి బాలాజీ గారా పెన్షన్ వస్తుంది కదమ్మా. మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి 3,000 చేస్తారు పెన్షన్, సంతోషమేనా? నాగ మల్లీశ్వరి గారు అమ్మ 18,000 2 సార్లు వచ్చింది చేయూత, మళ్ళీ వచ్చే నెల ఇస్తారు 18,000, సంతోషమేనా? నస్రీన్ గారు మీరు తీసుకున్నారు పైన ఇచ్చేసేయండి, నేను వచ్చాను చెప్పండి. అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వస్తుంది. సుబ్బలక్ష్మి గారు అమ్మ పెన్షన్ వస్తుంది, కాపు నేస్తం వస్తుంది. ఒకసారి వచ్చిందే కాపు నేస్తం, 2 సార్లు వచ్చిందా? రాయలేదు. కాపు నేస్తం 3 సార్లు కదా ఇచ్చింది, 3 సార్లు కదా ఇచ్చింది, 3 సార్లు వచ్చిందా? నమోదు చేయించుకోవాలా? ఆరోగ్యశ్రీలో ఏం చేయించినారు? ఆటో ఆపరేషన్ కూడా బాగానే ఉందా? వెంకట సత్యవతి గారు అమ్మఒడే వస్తుందమ్మా, డ్వాక్రా రుణమాఫీ అయింది. అరుణ కుమారి గారు అమ్మఒడి వస్తుంది, సంతోషమేనమ్మా? ఇర్ఫాన్ అమ్మఒడి వస్తుంది కదా. హౌస్ వచ్చిందా? ఎక్కడ ఇచ్చారు? హామీ పత్రం ఇచ్చారా? వెలుగుబంద ఇచ్చారా? వెలుగుబంద అయితే మీరు కట్టేసుకోవచ్చు కదా. మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి ప్రెషర్ పెట్టండి, మీకు సెకండ్ విడతలో ఇచ్చేస్తారు. వచ్చేస్తుంది 2 monthsలో అయిపోతుంది. మెర్సీ రోసెలిన్ ఏమున్నారా? ఇటు సైడా? ఓకేమ్మా. నేను ఎవరో తెలుసా? ఎవరో వాళ్ళ అబ్బాయిలకు బాగా విక్రాంత్ జరగడం మన బాబు గారు రండి సార్. బాబు గారు మన కార్యకర్త సార్. హసీనా బేగమా? అమ్మ చేయూత వస్తుందిగా 18,000. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. చలో ఫ్యామిలీ ఫోటోస్ రైస్ బండా కాదు, రైస్ బండి ఇందులో దూరుతుందా ఈ సందులో? నేనైతే ఇంటింటికి చెప్తాను. పర్లేదు తీసుకురావా. రామూర్తి గారు ఇక్కడే కదమ్మా, ఇది వరకు రేషన్ షాపుల దగ్గర గంటల క్యూలో నుంచునేవారు. రామూర్తి గారు
దాదా పెద్దరాజు రా 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 తప్ప ఇవి కనబడదు మనకు ఇలా ఇచ్చాను అలా ఇచ్చాను రోసలి రారా బాబు నువ్వు అమ్మాయి కూర్చుకో నువ్వు అమ్మ పెన్షన్ వస్తుంది, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, హౌస్ ఇన్ని వచ్చినాయి. సంతోషమేనా? నీ మనల్ని పుచ్చుకొని చాలా పొరుగున్నాడు. తీస్తున్నారు మన వాళ్ళు. దాదా టీషర్ట్ ఓకే ఓకే మా థ్యాంక్ యూ రండి 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 బాబు గారు సర్లేండి మీరు ఆంటీ పదాలి మీరు ఏమా నడుచుకుంటూ వచ్చే చేయూత పెట్టాం సార్. ఆధార్లో హిస్టరీలో ఏజ్ మారిందని చూపిస్తుంది సార్. ఆ ప్రకారంగా ఆధార్ హిస్టరీలో ఏజ్ ఎందుకు మారుతుంది? ఆధార్ ఎంత ఉంది? 1979 నుంచి 1976 మారింది సార్. 10th ఆధార్ కట్టే కదా సార్ మారుతుంది. 10th కాదు ఇప్పుడు 10th మార్కులు ఇస్తుంది కదా. సరే ఆధార్ అప్డేట్ హిస్టరీ మనం తీసుకున్నప్పుడు ఏజ్ మారితే కనుక స్కీమ్ కి అలౌట్ చేస్తారు. ఇది పెట్టచ్చు కదా. అది ఆధార్ వాళ్ళు మార్చుతారు సార్. మనం అవును మార్చిన తర్వాత అప్డేట్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏజ్ ఇప్పుడు మనకి ఏజ్ మార్చినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే మారుస్తారు సార్. ఆధార్ను బట్టి వస్తాయి సార్. అవును ఇది మార్పిద్దాం. దీని ద్వారా దీని ద్వారా ఇది మారుస్తుంది. 10th లో కరెక్ట్ ఉంది. ఫస్ట్ నువ్వు ఆధార్ మార్చుకున్నావా? మార్చాను సార్. మారిస్తేనే ఆధార్ లో మనం ఏజ్ కనుక మారిస్తే ఏ స్కీమ్స్ కి ఎలిజిబుల్ అవ్వరు సార్. కాదమ్మా దీనికి ప్రూఫ్ ఉంది కదా 10th మార్క్ లిస్ట్. సార్ వీళ్ళు ఆధార్ హిస్టరీ మార్చేస్తారు సార్. ఆల్రెడీ మార్చారా? వీళ్ళు స్కీమ్ పెట్టాలి. పెడతారు కానీ మా స్కీమ్ లో తీసుకోవాలి. ఆధార్ అప్డేట్ ఇది ప్రూఫ్ పెట్టమ్మా. ఇది ప్రూఫ్ పెట్టండి. ఇది ప్రూఫ్ పెట్టి చేయించండి. చేపిద్దాం. అమ్మ అజ్మీర్ బాషా గారు, అజ్మీర్ బాషా గారా అక్బరా? అజ్మీర్ అని ఉంది ఇందులో. వాళ్ళందరికీ ఎంపిక మీరు ఇచ్చేస్తారంట. రషీద్ బేగం గారు, రషీద్ బేగమ్మ. అమ్మ పెన్షన్ వస్తుంది మీకు. 18,000 भी 2 बार आए और अगले बार कब आएंगे आपको? हाँ మీ షాప్ దొరికితే ఖాళీ ఉన్నారు మాట్లాడుతున్నారు. नेक्स्ट महीने को आता है ना, अगले महीने को 18,000 भी आता అదే మాట్లాడుతున్నారు. है. ये हमारे हाथ में नहीं है, पूरा दुनिया में यही प्राइसेस है. రోడ్లు చేపిద్దాంలే, రోడ్లు చేపిస్తాం. ఇదిగో బాబు శానిటేషన్ రోడ్లు. రోజు నేను బెత్తం పట్టుకుని వస్తాను. నాకు ఎక్కడైనా కనబడిందంటే ఒక బెత్తంతో ఒకటి వేస్తాను. అర్థమైందా? ఓకే మా చేయిస్తాము. కాదు ఇన్ని స్కీమ్స్ ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారు. జగన్ అన్న ఇస్తున్నాడు. అరగంట క్లియర్ అయిపోతుంది మొత్తం అడ్డంతా. తెలుగు అర్థం అవుతుంది కదా. అక్కడ టీవీ 9 ఉంటుంది అంటే ఇంకా నేను అరగంట అవుతారండి. అమ్మ తబ్సమ్ గారు సార్ పెన్షన్ వచ్చిందా? పెన్షన్ వచ్చిందా? పెన్షన్ వస్తుందా? ఓకే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి 3,000 చేస్తారు. రెండోది హౌస్ సైట్ ఎందుకు రాలేదు ఒకసారి వినమ్మా. హామీ పత్రం ఇచ్చారా? ఇచ్చారండి. హామీ పత్రం అంటే యువర్ ఎలిజిబుల్ అమ్మా. మీరు ఎలిజిబుల్. మొత్తం రాష్ట్రం అంతా 33 lakh హౌసెస్ ఇస్తున్నారు. అందులో ఒక ఫేజ్డ్ మేనర్లో ఇస్తారు కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని. అట్లాగే మీకు క్లియర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎలిజిబుల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాను. ఒక 1 year కూడా కాదు, 6 months నేను చేయిస్తానమ్మా. చేయించే బాధ్యత మంది కదా. మనం వచ్చి 3 ఏళ్ళు అయింది కదా, చేయిస్తాం. షేక్ మల్లికా గారు, మల్లికా గారు మీరా? 18,000 వస్తుంది, 2 సార్లు వచ్చింది. పెన్షన్ కూడా వస్తుంది. మరి ఇన్ని స్కీమ్స్ ఇవ్వలేదు కదమ్మా ఎవరో కూడా. స్థలాలు కూడా ఇచ్చేది, స్థలాలు కూడా సీఎం గారు ఇవ్వమనే అందరికి చేయిస్తామమ్మా. చలో 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 చలో. కాదు ఇది ఎవరిది? ఇది ఎవరిదమ్మా? అజ్మీర్ భాష అంటే ఎవరు? అమ్మా నమస్తే. కుదరదు అమ్మ ముంజద్ బేగం.
मुमजद बेगम అమ్మ 18,000 వస్తుంది 18,000 आ रहे हैं ना आपको मुमजद बेगम मुमजद बेगम अनुंది शेख काद मुमताज बेगम नहीं आपको 18,000 नहीं आ रहा है नहीं इनको पेंशन आता है ना नहीं पेंशन भी आ रहा है और 18,000 भी आ रहा है ఇందులో ఎందుకు రాశారు 18,000 రెండు సార్లు 18,000 రావట్లేదంట కాదు కదండి రైస్ కార్డులు ఎవరున్నా ఇందులో వస్తుంది. మీరిద్దరిది ఒకటేనా రైస్ కార్డు అయితే ఓకే ఇద్దరు నెక్స్ట్ రండి మీరు. షకీరా బేగం గారు నెక్స్ట్ అమ్మఒడి వస్తుంది మీకు ఇల్లు వచ్చిందా హౌస్ ఓకే హ్యాపీనేనా అది కూడా మేము ఇల్లు స్టార్ట్ చేయాలని అక్కడ ఏదో ప్రాసెస్ పెట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అక్కడ మా ఇల్లు వస్తుంది కట్టేసుకోండి త్వరగా అమ్మ మల్లికా బేగం గారు నెక్స్ట్ అమ్మఒడి వస్తుంది కదా మీకు 3 बार आए ना आपको ఓకే చలో 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 నడవాలి బాబు పద త్రినాథ్ పద అమ్మ నమస్తే అమ్మ సయ్యద్ ముంతాజ్ గారు పెన్షన్ వస్తుంది డ్వాక్రా రుణమాఫీ అయింది సంతోషమేనా ఏంటిది జయలలిత ఎందుకు పెన్షన్ రావట్లేదండి ఏంటో ఒకసారి మాట్లాడు ఇక్కడ ఉంటారా పైన ఓకే ఓకే చెప్తారండి ఏంటి అది మాది ఇక్కడ హౌసింగ్ సార్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఏంటంటే రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వట్లేదు సార్ ఎందుకని రైల్వే ట్రాక్ ఒకసారి నువ్వు డీటెయిల్స్ అన్నీ తీసుకొని రచ్చబండకు రా ఓకే సార్ రచ్చబండ వచ్చినప్పుడు నీకు అక్కడ ఎదురుగుండా పెట్టి సౌత్ సెంట్రల్ జిఎం వాళ్ళతో మాట్లాడతాం రైల్వే వాళ్ళతో నీ రిప్రజెంటేషన్ తీసుకుంటాం కరెక్ట్గా 10 to 7 బయలుదేరు 10 to 7 సరిపో బాయ్ मैं कौन हूँ లాస్ట్ టైం ఇవన్నీ ఇచ్చాం కదా మనం కిట్లు మరి కిట్లు ఇచ్చింది ఒక చోట ఏం చెప్పావా ఇలా గతంలో అది సరే ఇప్పుడు చెప్పావా ఎక్కడైనా మీకు కిట్లు వచ్చినాయి కరోనా నమస్తే కుదరదు నేనే వస్తాను నన్ను చూడాలని లేదా నీకు రా ఫాస్ట్ ఇది కర్నూలు స్వీట్ సార్ ఇది ఏ హబీబుల్ ఏంది రాలా ఫోన్ చేయి ముస్లిం స్పాట్ కదా నమస్తే అమ్మా నమస్తే అమ్మఒడి రావట్లే ఇంకొంచెం పెద్దగా అవ్వాలి జగన్ అన్న నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యాక వస్తుంది నమస్తే అమ్మా అమ్మఒడి వస్తుందమ్మా మరి అమ్మఒడి రాశారేంటి సయ్యద్ గౌసియా బేగమ్మా ఇది మారి పేరు గౌసియా బేగం గారా అమ్మ యస్మి గారు యస్మి హౌస్ వచ్చిందమ్మా అమ్మఒడి వస్తుందా 3 times వచ్చింది కదా చూడ వాళ్ళకి ఇవ్వలేదు ఫస్ట్ హౌస్ యాసిన్ ఏం చేస్తున్నావు నువ్వు నేను ఎవరో తెలుసా
ఓకే. అప్పుడు మీకు కరోనా టైంలో ఫుడ్ ప్యాకెట్స్ కూడా పెద్ద పెద్ద ప్యాకెట్ ఇచ్చారు, గుర్తుందా మీకు? నమస్తే. గుర్తుందా ప్యాకెట్స్? కరోనా టైంలో ఫస్ట్ మీకు ఎవరు ఇచ్చారు? మీరే కదా షేక్ చను గారు. చాను గారండి, చాను గారు కాదు. ఎవరు అది? చేయూత వచ్చింది 18,000. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ ఏదో చేయించినట్టున్నారు. ఆయనకి ఇప్పుడు బాగానే ఉన్నారా? ఇదైందండి, ఇప్పుడు బాగానే ఉన్నారా? కొద్ది పర్వాలేదు, పింఛనే రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? ఇవ్వలేదండి. కాదు, సదరన్ పెట్టించుకున్నారా? పెట్టించానండి. ఎంత వచ్చిందో? వచ్చిందా సదరన్ సర్టిఫికేట్? అది రాలేదండి. ఏవో అమ్మా, సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఏమో గర్ల్స్ ఇంకోటి ఉండదు ఎవరు? ఆయనకి సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. వీళ్ళ ఆయనకి కాలు చేయ పడిపోయిందంట. పర్వాలేదు. మరి ఇప్పుడు దాకా చెప్పకపోతే ఎట్లాగా? నువ్వైనా ఏం చేస్తున్నావు అమ్మాయి? నువ్వు వాలంటీర్ అంటే 50 కుటుంబాలు నీ కుటుంబాలే. వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి కాఫీ తాగి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. నువ్వు అడుగుదా? గౌసియా బేగం గారు ఎవరు? ఎదురు రమ్మను. 13,000 ఒకసారి వచ్చిందా అమ్మఒడి? నువ్వు వెనక్కి వచ్చి 2 సార్లు వచ్చిందా? 3 సార్లు వచ్చిందా? ఇగో మీరు రాయట్లేదు. ఓకే, ఏం మీరు ఇద్దరు వెనక్కి వచ్చేయండి, మన ఇద్దరు వెనక్కి వస్తాం. సబ్జానియా అమ్మఒడి వస్తుందమ్మా. ఫర్జానా గారు అమ్మఒడి వస్తుంది. 3 సార్లు వచ్చిందమ్మా. హౌస్ వచ్చిందా? కడుతున్నారా? కడుతున్నారా? స్టార్ట్ చేసినారా? అత్తగారి తర్వాత కోళ్ళ దాస్తాను. కరీం ఉనీసానా బషీర్ ఉనీసా? ఇస్లాం సాయం వచ్చిందా? గవర్నమెంట్ 5,000 వచ్చిందా? ఫర్హాన్ ఈ అమ్మాయిదేనండి. हफीज उनीसा आपको अम्मवड़ी आया और ड्वाकरा माफी भी आए. మీరు బోర్ అడిగారు, గుర్తుందా? నెక్స్ట్ వేయించారా? ఎక్కడ వేయించాలి? బోరు వాటర్ పైప్ వస్తే అయిపోతుంది కదా. పైప్ ఎందుకు రావట్లేదు? పైపులు వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండలేదు సార్, అంటే వాటర్ తక్కువ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే బోర్లు 5-6 వేయించిన ప్లేస్ కుదరలేదు. అయితే బోర్లు కూడా మళ్ళీ ఇవ్వలేదండి మధ్యకాలంలో. బోర్లు ఎందుకు? పైప్లు వేయించుకోండి. రహీమా గారు, रहीमा बेगम आपको अम्मवड़ी आ रहा है और आरोग्यश्री में कुछ ऑपरेशन कराया क्या? ठीक है. बिमजानी शेख, भीमजानी शेख, बिबमजानी शेख, शेख బిబంజానీ షేక్. బాబు ఎవరో చూడు, నాకు తెలుగు పరీక్ష పెడుతున్నారు. షేక్ అబ్దుల్ అజీజ్ గారు. అబ్దుల్ అజీజ్ వచ్చాను, నేను వచ్చానని చెప్పండి. వస్తుంది ఇదే మరి ఎవరో చూడు. ఎంతమంది రావాలి? సయ్యద్ సూఫియా, సయ్యద్ సూఫిया आपको अम्मवड़ी आ रहा है, विद्या दीवन भी आ रहा है. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇచ్చాను సరిపోతుంది. పైన ఇది చిన్న విషయం. ఇగో బాబు శానిటేషన్ కాదు సార్, ఇది రోడ్డు వేయడానికి లోపల సొంత ప్లేస్ అయిపోయింది సార్. అది వేరు అలాగా. ఇంక సొంత ప్లేసుల్లో కూడా వేసేస్తే ఇంక మీ ఇంట్లో వేయించుకోవా నువ్వు? అట్లా రాదమ్మా. మీరు ఏం చెప్తారంటే వినండి, మీరు ఏం చెప్తారంటే రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పారావుకి ఓటు వేయాలండి, రోడ్డు వేస్తే నేను ఓటు వేస్తానని చెప్పండి. నేను సొంత డబ్బులు తీసుకొచ్చి వేస్తాడు. బాబు ఇక్కడ ఏంటంటే ఒకసారి ఆగమ్మా. ఇప్పుడు ఫస్ట్ వాటర్ లైన్ పైప్ పెట్టించాలి. ఇది ఇప్పుడు వాటర్ వర్క్స్ ఆయనకి చెప్పి వీళ్ళకి కుళాయి ఏర్పాటు చేయించి, ఇక్కడ కుళాయి లేదు, లోపలికైనా ఇవి లేకపోతే బయట అయినా పెట్టి. అదే అప్పుడు కాంట్రాక్టర్ని సెట్ చేసుకుంటాడు మనవాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు. అలానే ఓకేమ్మా, రైట్, థ్యాంక్ యూ.
అలానే చేయిస్తాం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ రోడ్డు ఆక్రమణలో ఉన్నాయండి. ఇవి రీసేల్ జరగండి ఒకసారి. చలో 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 చలో. వాటర్ దా బాబు 5 minutes. మన అబీబుల్లా మదర్ గారు అండి ఇవిడ. ఓ అచ్చా అచ్చా. ఇక్కడ ఇంట్లో आपको पेंशन मिल रहा है ना? सब ठीक है? अल्लाह का फजल. थैंक यू बहुत शुक्रिया. బాబు అప్పారావు ఓ అప్పారావు బిల్డింగ్ చూస్తే చిన్న ఉందా? ఆ పార్వతి నమస్తే అమ్మా పెన్షన్ వస్తుంది కదా, आपको पेंशन मिल रहा है? शेख नूरजान और अम्मावड़ी भी आ रहा है. अम्मावड़ी आता नहीं. क्यों? आपको 2 बार मिले ना? 2 बार मिले. हाँ बच्ची को चाहिए 2 बार मिले ना? माइनुद्दीन शरीफ जी. दे दीजिए. उनको चाहिए भी आ रहा है 18,000 2 बार आए और अगले महीने भी और 1 बार आ रहा है. आएंगे आपको. मुख्तार बेगम నే ఎవరో తెలుసా? ఎవరు నేను? ఎంపీ భరత్ షేక్ సల్మా గారు. షేక్ సల్మా అమ్మఒడి వస్తుంది కదా, అమ్మఒడి ఆ రా. और ना सैयद చాన్బే పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. आपको जमीन कहाँ है? छागल में. अच्छा. और घर भी मिले आपको? घर मिले नहीं ना भाई. आपको घर मिले ना? आप शुरू किए कि नहीं? अब जल्दी करा दीजिए. मेरे को हामी पत्र मिले ना आपको? हामी पत्र मिले. घर अब जरूर आ जाएंगे आपको. एक 3-4 महीने में हो जाएंगे आपको. मुनीषा बेगम कौन है? ఓకే థ్యాంక్ యూ బాబు. ఇక్కడే మునీషా బేగం ఎవరు? మీరేనా? మునీషా బేగం లేరా? షేక్ రబియా సుల్తానా. మీ అమ్మాయికి పెద్దగా ఏం రావట్లేదు ఏంటి? ఎందుకు రావట్లేదు? చిన్నపిల్లల. థ్యాంక్ యూ బాబు. ఇక్కడే మునీషా బేగం ఎవరు? మీరేనా? మునీషా బేగం లేరా? షేక్ రబియా సుల్తానా. మీ అమ్మాయికి పెద్దగా ఏం రావట్లేదు ఏంటి? ఎందుకు రావట్లేదు? చిన్నపిల్లల. ఫరూక్ మహమ్మద్ ఫరూక్, షేక్ మహమ్మద్ ఫరూక్. आमा आपको 18,000 2 बार मिले आपको. और पेंशन भी आ रहा है और अगले महीने भी और एक 18,000 मिलने वाले हैं. सब ठीक है? हाँ बताइए. भरोसे को तुम ना वोट डाले, तुम्हें अच्छे काम करे नहीं. आपका कोरोना समय में भी आपको रेशन मिले ना, मैं ही खुद दिया था. आपको याद है? भूल गए? एक बच्ची को अच्छा नहीं है क्या? उसके मरकू మీరు తెలుగులో మాట అందరికి అర్థం అవుతుంది. మీరు అందరూ ఉర్దూలో మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు అంటే నీకు ఓటే ఇద్దని చెప్తున్నాను. మనసు అలా ఉండదు సార్. చాలా వరకు ఏం బాబు రావే. పోషించే వాళ్ళు ఎవరు లేరు ఆ పిల్లకి. ఆ పిల్లకి పెన్షన్ दोनों को नहीं हस्बैंड नहीं है क्या? नहीं है. क्यों? क्या हुआ? नहीं मेंटल आके भागे. इधर क्या है? ఒంటరి మహిళకి 50 years దాటాలి.
మరి చెప్తుంది హస్బెండ్ చనిపోతేనే పెన్షన్, వదిలేసి వెళ్ళిపోయాడు అంటే పెన్షన్ లేదు. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటే 50 ఏళ్ళు దాటాలి. అది రూల్ అన్నమాట అండి. ఇప్పుడు లేకపోతే జనరల్గా ఏమవుతుంది, మాకు హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు అని ప్రతి ఒక్కళ్ళు పెట్టేస్తారు. మీకు అర్థమైంది? అందు గురించి ఏజ్ క్రైటీరియా పెట్టారు అనమాట. అట్లా మళ్ళీ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది. అందు గురించి అలాంటి కేసెస్ వస్తున్నాయని 50 years పెట్టారు అనమాట. షేక్ సల్మా గారు, वाहन मित्र आ रहा है ना? कितने बार आया? 4 बार आया आपको? బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ సార్, యాక్టివ్ చేస్తున్నారు. 3 साल వచ్చింది, 3 बार है आपको. और अम्मा बड़ी भी मिल रहा है आपको. हलीमा बीबी, हलीमा बीबी, आपको पेंशन मिल रहा है ना? आपको కాదరమ్మ, 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 కాదరమ్మ ఎవరు? షేక్ మురాన్, शेख मुराना, और पेंशन भी मिल रहा है जी. అవన్నీ నిలవించాలి, మళ్ళీ మనం